సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా శ్రీకాళికాదేవి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ నాయకులు. తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలనా దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన మున్సిపల్ కమిషనర్ యాదగిరి. ఘనంగా శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు పాల్గొన్న శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా యాలల మండల కేంద్రంలో బోర్వెల్ను వేయించిన బీజేపీ నాయకులు. బషీరాబాద్ మండల కేంద్రంలో ప్రజాపాలన సందర్భంగా జాతీయ జెండాలను ఎగురవేసిన నాయకులు, అధికారులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా శ్రీకాళికాదేవి దేవాలయంలో బీజేపీ నాయకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. బుధవారం తాండూరు పట్టణంలోని శ్రీకాళికాదేవి దేవాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా బీజేపీ నాయకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం దగ్గర బీజేపీ నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవితాంతం ప్రధానిగా ఉండాలని కోరారు. ప్రధాని మోడీ వల్ల దేశం ఎన్నో విజయాలను సాధించామని గుర్తు చేశారు. అయోధ్యలో రాముడి గుడి కట్టారని, ప్రపంచంలో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భారతదేశం విశ్వ గురువుగా విరాజిల్లుతున్నదని అన్నారు. 17 సెప్టెంబర్ తెలంగాణ విముక్తి దినాన్ని కూడా ఈరోజు జెండా కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోవడం జరిగింది. అలాగే నరేంద్ర మోడీ గారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు భారతదేశం ఏదైతే ముందుకెళ్తుందో వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు జాతీయ స్థాయిలో కానివ్వండి, రాష్ట్ర స్థాయిలో కానివ్వండి అన్ని కార్యక్రమాలను కూడా నిర్వహించుకోవడం అంటూ కూడా జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు జిల్లా పార్టీ తరఫున తాండూరు కాళికాదేవి మందిర్లో వారికి 100 సంవత్సరాలు వాళ్ళు మంచిగా ఈ యొక్క దేశాన్ని పాలించాలని చెప్పేసి, వాళ్ళకి మంచి యోగం లభించాలని చెప్పేసి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఇక్కడ చేసుకోవడం అంటూ కూడా జరిగింది. అదే విధంగా ఈరోజు పట్టణ శాఖ ఆధ్వర్యంలో హాస్పిటల్లో కూడా అక్కడ కూడా అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోవడం జరిగింది. 17 సెప్టెంబర్ని దృష్టిలో ఉంచుకొని పార్టీ కార్యాలయం ముందు కూడా జెండా కార్యక్రమాన్ని, శివాజీ చౌక్లో కూడా జెండా కార్యక్రమాన్ని ఈరోజు తాండూరు పట్టణంలో అన్ని విధాల మోడీ గారికి అనుకూలంగా ప్రజలందరూ కూడా జైజేలు పలకాలనే ఉద్దేశం మీద ఈరోజు అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. కాకపోతే ఈ యొక్క కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని 17 సెప్టెంబర్ నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వము అన్ని కార్యక్రమాలను కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈరోజు తాండూరు అసెంబ్లీలో ఉన్న అన్ని మండలాలలో కూడా ఈ యొక్క అన్ని కార్యక్రమాలు నిర్వహించే విధంగా కార్యకర్తలకు దిశానిర్దేశం కూడా చేయడం అంటూ కూడా జరిగింది. ఏ అయితే పార్టీ కార్యక్రమాలు ఇచ్చిందో తాండూరు విభాగం నుండి అన్ని మండలాలలో అన్ని కార్యక్రమాలను చేసి సఫలీకృతం అవుతారని చెప్పేసి ఈ యొక్క జిల్లా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై భారత్. అందరికీ నమస్కారం. బోలో భారత్ మాతాకి. ఈరోజు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం. వారికి జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తాండూరు పట్టణ ప్రజలందరికీ. అదేవిధంగా తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, నరేంద్ర మోడీ గారు మన ప్రపంచ విశ్వగురువుగా మనము వేసే అడుగుజాడలలో వారు ముందుకెళ్తున్నారు. వారి అడుగుజాడలలో మనమందరం కూడా నిరంతరం శ్రమిస్తున్నటువంటి వారికి మనవంతు తోడ్పాటుగా మనం అందరం కూడా ఉంటూ వాళ్ళకి అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు వండుకుంటూ మన ఆయుష్ కూడా ఆయనకే పోసుకొని నిండు నూరేళ్ళు ఉండి ఆయన ఎప్పటి వరకు ఉంటే అప్పటి వరకు ప్రధానిగా ఉండి భారతదేశాన్ని నంబర్ 1 స్థాయికి తీసుకొచ్చే పనిలో ఉన్నారు. కాబట్టి ఇప్పటికే 14వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను 3వ స్థానానికి తీసుకొచ్చినటువంటి ఘనత మన ప్రియతమ నరేంద్ర మోడీ గారిది. కాబట్టి వారికి జన్మదిన శుభాకాంక్షలు మరోసారి తెలుపుతూ భారత్ మాతాకి జై. నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా పక్షం రోజులు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని భారత
మా భారతీయ జనతా పార్టీ నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగానే జిల్లా పార్టీ ఆధ్వర్యంలో వికారాబాద్లో గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంకు, తర్వాత పరిగిలో ఒక బ్లడ్ బ్యాంక్ ఈరోజు నడుస్తూ ఉన్నాయి, బ్లడ్ డొనేషన్ నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈడ అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా రేపు ప్రతి పాఠశాలలో మనము స్వచ్ఛ భారత్ నిర్వహిస్తున్నాము, డ్రాయింగ్ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నాము. ఈ విధంగా మనము 15 రోజులు కూడా రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ పోతాము. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి దేశాన్ని అగ్రస్థానంలో విశ్వగురువుగా నిలపాలని ఆకాంక్షిస్తూ వారి పేరు మీద ఈరోజు అమ్మవారికి అర్చన చేయించడం జరిగింది. మీరు చూసినారు, మేము ఎక్కువ విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు. వారు వచ్చిన తర్వాత మన 500 సంవత్సరాల కళ సాకారమైంది, అయోధ్య గుడి నిర్మాణమైంది. మన రాముణ్ణి మనం పూజించుకునే హక్కు మనకు కలిగింది. అదేవిధంగా ఒక హిందువులకే కాకుండా మైనార్టీ సోదరులకు, తల్లిదండ్రులకు, మహిళలకు అతి ముఖ్యమైన ట్రిపుల్ తలాక్ బిల్లును పెట్టి సబ్కే సాత్ సబ్కా వికాస్ సబ్కే సాత్ అనే విధంగా వారు ముందుకు పోతూ ఉన్నారు. కాబట్టి అదేవిధంగా కాకుండా ఇంతవరకు 70 ఏళ్ళు పాలించిన వాళ్ళందరూ కూడా ఏం చేసినారంటే ఎంతసేపు మనకు పాకిస్తాన్, బంగ్లాదేశ్ పూచిని చూపెట్టినారు, వాళ్ళతో కొట్లాడతామని కాదు. మన స్థాయి అది కాదు. అగ్రరాజ్యమైన అమెరికాని మనం ఢీ కొట్టగలుగుతామని చెప్పి ఈరోజు శృంఖాల పేరు మీద మనని ట్రంప్ ఇబ్బంది పెట్టినా మిత్ర దేశాలతో కలిసి వాటిని ఢీ కొట్టడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మనం ఇదంతా చూస్తూ ఉంటే అతి తొందరలో వారున్నప్పుడే ప్రధానిగా మనం విశ్వగురువుగా నియమించబడతాం. మన ఆధిపత్యం ప్రపంచం మొత్తం మీద చెలాయిస్తుంది. ఇంకొక అడుగు మనకు తెలుస్తూ ఉన్నది. నిన్న మొన్న నేపాల్లో చూసినాం. మాకు మోడీ లాంటి ప్రధానమంత్రి కావాలి, హిందూ దేశంగా మళ్ళీ నేపాల్ని ప్రకటించాలి అని అంటా ఉన్నారు. కాబట్టి మనం ఈరోజు అఖండ భారత్ని కూడా వారి ఆధ్వర్యంలో చూస్తామని చెప్పేసి మేము కలలు కంటా ఉన్నాం. ఈ అవకాశాన్ని ఇచ్చిన జిల్లా పార్టీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 75వ జన్మదిన సందర్భంగా వికారాబాద్ జిల్లా శాఖ తరఫున అమ్మవారి ఆలయంలో తాండూరు పట్టణంలోని కాళికాదేవి దేవాలయంలో ప్రత్యేకంగా పూజలు చేసి ఆయన పేరు మీద అన్నదానం చేయడం జరుగుతుంది. ప్రధానమంత్రి నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో జీవించి ఆయన జీవించేంత వరకు భారతదేశ ప్రధానిగా కోరాలని 140 కోట్ల ప్రజలు ఈరోజు కోరుకుంటున్నారు. ఆయన హయాంలోనే 3వ స్థానంలో ఉన్నది, విశ్వగురువుగా మారుతుందని మాకు పూర్తి విశ్వాసం ఉన్నది. ఆ అమ్మవారు ఆశీస్సులు భగవంతుని నరేంద్ర మోడీ గారి వెంబడి ఉంటాయి. 120 కోట్ల జనాల ఆశీస్సులు కూడా నరేంద్ర మోడీ గారికి ఉంటాయి. తప్పకుండా ఆయన 100 సంవత్సరాలు జీవిస్తారు. తప్పకుండా రాబోయే రోజుల్లో మనం అగ్రస్థానంలో ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా శాఖకు ధన్యవాదాలు. 75వ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ మేరకు ఈరోజు మనం కాళికాదేవిలో పూజలు చేసాం. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా నరేంద్ర మోడీ గారికి ఆయుష్యాలతో ఇంకా ముందు కూడా జీవితాంతం మన దేశ ప్రధానమంత్రిగా ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. జై శ్రీరామ్. ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీజీ గారి జన్మదిన సందర్భంగా కాళికాదేవి గుడిలో పూజలు నిర్వహించి అన్నదానం కార్యక్రమం చేయడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వారు నిండు 100 ఏళ్ళు ఆరోగ్యాలతో వర్ధిల్లాలని చెప్పేసి కోరుకుంటూ భారత్ మాతాకి జై. పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జిల్లాలో కూడా బ్లడ్ బ్యాంకు రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని పేద ప్రజలు వాళ్ళ ఒక పూట కడుపు నింపితే నరేంద్ర మోదీ గారికి ఈ పేద ప్రజలకు ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పేసి ఈ యొక్క నిర్ణయం తీసుకున్న బాలచంద్ర గుప్తా గారికి, జిల్లా కమిటీ వారికి, పటేల్ విజయ్ కుమార్ అన్న గారికి మరియు జిల్లా కమిటీ తాండూరు పట్టణ శాఖ కమిటీ వారు ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము.
ఇంత ఘనంగా జరుపుకోవడం ఇప్పటి వరకు ఇదే మొదటిసారి. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మన ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం అగ్రరాజ్యంగా వెలగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా కమిటీకి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, బాంబు దాడులు అనేక విధంగా మనల్ని సదాయిస్తున్న దుష్ట శక్తులు, ఆ దుష్ట శక్తుల వారి నుండి ఈరోజు భారతదేశాన్ని కాపాడిన ఘనత ఏదైతుందో మన ప్రధానమంత్రి మోడీది. ఒక ఛాయ్ అమ్ముకునేవాడు కూడా, ఒక బీసీ కూడా భారత ప్రధాని అవుతాడని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ మాత్రమే నిరూపించింది. అదేవిధంగా ఈరోజు మనకు ఈ కార్యక్రమాలన్నీ చూస్తుంటే ఒకవైపు 75 సంవత్సరాలకి అడుగు పెడుతుంటే ఈరోజు భారతదేశం 3వ స్థానంలో ఉంది. 2-3 నెలల్లోనే అటు అమెరికాని కిందికి దొబ్బేసి మనం అగ్రస్థానానికి పోతున్నాం. చైనా తర్వాత మనం, ఆ తర్వాత చైనాను కూడా అగ్రస్థానం నుంచి దింపేసి భారతదేశమే అగ్రస్థానంలో నిలుస్తుంది. ఆ విధంగా భారతదేశాన్ని నడిపిస్తున్న నరేంద్ర మోడీకి మనమందరం చేతులెత్తి మొక్కాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు విద్రోహాల పాలిటి నుండి భారతదేశాన్ని కాపాడిన ఘనత కూడా భారతీయ జనతా పార్టీది, అదేవిధంగా మోడీ గారిది. ప్రజలంతా అతనికి పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరూ కూడా ఒక బ్రహ్మాండమైన తేజాన్ని మనం గుర్తించాం. మనకు ఒక ప్రధానమంత్రి 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలైనా ఉండగలుగుతాడు అనే దీన్ని చూపించగలుగుతాం. ఇప్పుడు భారతదేశం సర్వసత్తాక దేశంగా భారతదేశంలో ఎలాంటి భేదాలు లేకుండా మనం ముందుకు సాగాలి. ఆ సాగే ప్రక్రియని మనమంతా నిర్వహించుకుంటున్నాం. మాకందరికీ సహకారం ఇచ్చిన ప్రజలకు, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాలను నిర్వహించడానికి వచ్చిన కార్యకర్తలకు, పనిచేసిన వాళ్ళకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. గారి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వికారాబాద్ శాఖ తరఫున తాండూరులో నిర్వహించినటువంటి అన్నదాన కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన ప్రధానమంత్రి ప్రపంచంలోనే పేరెన్నికగన్న నేత, ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ మరొకసారి ప్రధానమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. जो भी आना देखो राइस తెలంగాణ విమోచన దినం సందర్భంగా తాండూరు పట్టణంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం నాయకులు మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనలో ఉన్న హైదరాబాద్ ను సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్వహించిన పోలీస్ చర్య ద్వారా హైదరాబాద్ కు స్వాతంత్రం లభించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా బీజేపీ ఎన్నికల నిర్వహణ కన్వీనర్ మాజీ యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, సీనియర్ నాయకులు మనోహర్ రావు, బాలి శివకుమార్, బొప్పి శ్రీహరి,
కుమారి, పటేల్ విజయ్ కుమార్, జుంటుపల్లి వెంకట్, కోట్ల నరేందర్ రెడ్డి, తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగారం మల్లేశం, సుదర్శన్ గౌడ్, మాజీ ఎంపీటీసీ సాయిరెడ్డి, షాబోదీన్, తాండ్ర నరేష్ తదితరులు పాల్గొన్నారు. తాండూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులు సెప్టెంబర్ 17 సందర్భంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం తాండూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు మున్సిపల్ కమిషనర్ యాదగిరి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ నిజాం పాలనలో ఉన్న తెలంగాణ కొందరి త్యాగఫలం వల్ల విలీనం జరిగిందని అన్నారు. అందుకు గుర్తుగా జాతీయ జెండాను ఎగురవేశామని మున్సిపల్ కమిషనర్ యాదగిరి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని కూడా ప్రారంభించామని మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డిచే సిబ్బందికి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డితో పాటు తాజా మాజీ ప్రజాప్రతినిధులు ప్రభాకర్ గౌడ్, విజయాదేవి, నీరజా బాలరెడ్డి, ప్రవీణ్ గౌడ్, సోమశేఖర్, పలు విభాగాల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని మన తాండూరు మున్సిపల్ పరిధిలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అందులో భాగంగానే మనకు కేంద్ర ప్రభుత్వము సూచించినటువంటి స్వచ్ఛత ఏ సేవ కార్యక్రమాన్ని కూడా ఇందులో పాల్పంచుకునే విధంగా అందరూ కూడా పాల్గొనేటట్లు చూడాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకు ఈ ప్రజాపాలన దినోత్సవం అంటే మనకు దాదాపు ఏంటంటే మనకు నిజాం పాలన ఉన్నటువంటి మన తెలంగాణను ఎంతోమంది త్యాగ వ్యక్తుల యొక్క కృషి వలన ఈరోజు మనము ఈ జాతీయ పతాకావిష్కరణ చేసుకున్నాము. ఇందులో పాల్గొన్న ప్రతి వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. భారతదేశం కోసం మాత్రమే కాకుండా స్వచ్ఛమైన అభివృద్ధి చెందిన దేశం కోసం కలలు కన్నారు. మహాత్మా గాంధీ భారత మాతకు బానిస సంఖ్యల నుండి స్వేచ్ఛ కలిగించారు. ఇప్పుడు మన దేశాన్ని పరిశుభ్రంగా ఉంచేలా దేశానికి సేవ చేయడం మనందరి బాధ్యత. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి నేను కట్టుబడి ఉంటానని, సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను ఈ సంకల్పం నెరవేర్చడానికి ప్రతి సంవత్సరం 100 గంటలు అనగా ప్రతి వారము 2 గంటలు స్వచ్ఛందంగా పనిచేయడానికి కేటాయిస్తాను. నేను పరిసరాలను అపరిశుభ్రం చేయను, ఇతరులను చేయలేవను. పరిశుభ్రత సాధించే పనిని నేను స్వయంగా మొదలుపెట్టి నా కుటుంబం, మా వీధి, మా గ్రామము మరియు నేను పనిచేసే చోట పరిశుభ్రంగా ఉండేలా చూస్తాను. ప్రపంచంలో పరిశుభ్రంగా కనిపించే దేశాలు ఆ విధంగా ఉంచడానికి ఆ దేశ ప్రజలు పరిసరాలను అపరిశుభ్రం చేయరు, ఇతరులను చేయలేవరు అని నమ్ముతున్నాను. దృఢ నమ్మకంతో ఈ స్వచ్ఛ భారత్ సందేశాన్ని వీధి వీధిన, గ్రామ గ్రామాన అంతటా ప్రచారం చేస్తాను. నేను ఇప్పుడు తీసుకున్న ప్రతిజ్ఞ మరో 100 మంది ప్రజలు తీసుకునేలా ప్రోత్సహిస్తాను. వారు కూడా నాలా 100 గంటలు స్వచ్ఛత కొరకు కేటాయించేలా ప్రయత్నిస్తాను. స్వచ్ఛత వైపు నేను వేసే ప్రతి అడుగు భారతదేశాన్ని స్వచ్ఛందంగా ఉంచడానికి ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. నుంచి ప్రోగ్రామ్ యాక్టివిటీస్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు వచ్చింది సెటిల్. ఈ యాక్టివిటీ స్వచ్ఛత సేవలో భాగంగా మన సిటియు క్లీనినెస్ టార్గెట్ యూనిట్ అంటే చెత్తని ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో వాళ్ళల్లో వాటిని ఫైండ్ అవుట్ చేసేసి క్లీనింగ్ చేయాలి. ఇంకోటి వచ్చేసి స్కూల్స్, కాలేజెస్, గవర్నమెంట్ ఆఫీసెస్, హాస్పిటల్స్, పార్క్స్, పబ్లిక్ ప్లేసెస్ కూడా క్లీన్నెస్ చేసుకోవాలి.
ఇంకొకటి వాటర్ బాడీస్లో ఇప్పుడు బతుకమ్మ ఉంది మనకి 22కి అయితే బతుకమ్మ కంప్లీట్ అవుతుంది. మల్రెడ్డిపల్లిలో మనకి అక్కడ మొత్తం నిమజ్జనం చేస్తారు. అక్కడ పూలు అవి ఏమి ఉంటుంటే వాటిని కూడా క్లీన్లెస్ డ్రైవ్ చేసుకోవాలి. ఈ ప్రోగ్రాంలో కింద ఈ 3 యాక్టివిటీస్ ఉన్నాయి. మనం ఈ 17 నుంచి సెప్టెంబర్ 17 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ యాక్టివిటీస్ని కంప్లీట్ చేసుకోవాలి. ప్రజాపాలనా దినోత్సవం సందర్భంగా పలు కార్యాలయాల్లో ఆయా అధిపతులు జాతీయ జెండాలను ఎగురవేశారు. తాండూరు శివారులోని బ్రహ్మంగారి గుట్టలో శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వ బ్రాహ్మణులు పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలను యజ్ఞాలను నిర్వహించారు. ఈ సందర్భంగా తాండూరు నియోజకవర్గ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ పూజా కార్యక్రమంలో తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి విడివిడిగా పాల్గొన్నారు. శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి పూజా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ బ్రహ్మంగారి గుట్ట అభివృద్ధి కోసం తన వంతు సహాయ సహకారాలు అందించానని, ఇక ముందు కూడా అందిస్తానని తెలిపారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఏటీసీ సెంటర్ వరకు విద్యుత్ మరియు రోడ్డు వేయడం జరుగుతుందని, అక్కడి నుండి ఇక్కడి దాకా రోడ్డును మరియు విద్యుత్ సౌకర్యాన్ని కల్పిస్తానని సంబంధిత అధికారికి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ విలేకరి శ్రీనివాచారి, జి శ్రీనివాచారి, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిపూర్ బాలరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ స్వప్న పరిమల్ గుప్తా, పెద్దెముల్ మండలం మాజీ వైస్ ఎంపీపీ మధులతా శ్రీనివాచారి, కోట్పల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి, కర్ణం పురుషోత్తంరావు, నరేందర్ చారి, పులేందర్ చారి, కిరణ్, సర్దార్ ఖాన్, బ్రహ్మం చారి తదితరులు పాల్గొన్నారు. వనపర్తి జిల్లా పోవడం జరిగింది. అక్కడ నుంచి నేరుగా వచ్చినాం. అక్కడ వనపర్తి జిల్లా మరి కలెక్టర్ ఆఫీసులో కూడా విశ్వకర్మ కార్యక్రమంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే నేను కూడా పాల్గొని ఇక్కడికి రావడం కూడా జరిగింది. అయితే పోయినసారి కూడా ఇక్కడికి రావాల్సి వచ్చిండే నేను శ్రీనివాస్ గారికి వారు కూడా ప్రశ్నించారు కాబట్టి వారికి తెలుసు. ఏదో అఫీషియల్గా ప్రోగ్రాం ఉండడం వల్ల సగం దూరం వచ్చి మళ్ళీ వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఆ రోజు మరి ముఖ్యమంత్రి కార్యక్రమం ఏ కార్యక్రమం ఆయనకు తెలుసు అని తెలుస్తుంది. మరి ఆ కార్యక్రమం పోయిన సంవత్సరం వద్దామనుకున్నాం. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమంలో తప్పకుండా నేను పాల్గొంటా. ఈ విశ్వకర్మ ఎవరైతే ఇతర శ్రీనివాసులు చాలా మరి అనుభవం ఉన్నటువంటి వారు, మరి సంస్థ కూడా మంచి పేరు తెచ్చి ముందుకు తీసుకుపోయినటువంటి వారికి తోడుగా కూడా మరి ఇక్కడ పులిందర్ గారు, నరేందర్ గారు ఇక్కడ ఉన్నారు. వారు కూడా వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరి ముందుకు రావడం చాలా సంతోషం. నేను మరి ఇతర శ్రీనివాసులు ఇక్కడ ఉన్నారు కాబట్టి వారు అన్ని మరి సంస్థలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించినాం. మరి దీనికి కూడా మీరు ఎటువంటి ఖర్చు పెడుతున్నారో నేను తప్పకుండా నా ఎంఎస్ ఫండ్ వచ్చే వస్తుంది కాబట్టి శ్రీనివాస్ గారు మా ఇంటి మనిషి ఇద్దరు కూడా చాలా దగ్గర పెట్టుకున్నారు. వాళ్ళు ఎట్లా చెప్తారట, వారు టిఫోన్ వాళ్ళు అడుగుతారా లేకపోతే రోడ్ అడుగుతారా, నా వంతు తప్పకుండా సహకారం ఉంటుంది. మీరు రెండు అడిగితే నాకు ఇచ్చే కార్యక్రమం నేను ముందుగా చెప్పుకుంటూ తప్పకుండా ఈ నిర్వహించే ప్రయత్నంలో వారు ముందుంటారు. వారు ఎంబడి ఎవరైతే కూర్చోగలరో వారు నిజంగా ఇది స్టార్ట్ అయినప్పుడు మరి ఒక రైతులు పట్టుకొచ్చినారు. ఆ రైతు ఒక్కొక్కతే కూడా బదిలాడి ఆ రోజులో తక్కువ అమౌంట్ ఉండే 10 లక్షలు ఇవ్వాల, కోట్లలో ఇవ్వాల. ఈ 3 ఎకరాలు అంటే కొన్ని కోట్లేది. ఆ 10 లక్షలు ఒప్పించి దగ్గర నుండి కూడా మరి నేను సొంతంగా డబ్బులు ఇచ్చి మరి ప్రస్తుతాలు ఇచ్చిన మా పిఆర్ఎం ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా ఆ డబ్బులు ఇచ్చి సీనియర్ ముందుకు వచ్చినారు. మేము కూడా అందరూ ఉన్నాం. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా యాలల్ల మండల కేంద్రంలో ఎంపీ నిధులతో బీజేపీ నాయకులు ప్రజల నీటి సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక బోర్వెల్ ను వేయించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, పటేల్ విజయ్ కుమార్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా దేశంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు, అందులో భాగంగా ఎంపీ నిధులతో యాలల్ల మండల కేంద్రంలో బోర్వెల్ ని వేయించినట్లు తెలిపారు. ప్రజల అవసరాన్ని బట్టి ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి దూరదృష్టితో అన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారని మాజీ ఎంపీపీ బీజేపీ నాయకులు బాలేశ్వర్ గుప్తా తెలిపారు. ఈ కార్యక్రమంలో యాలల మండల బీజేపీ అధ్యక్షులు ఆకుల శివకుమార్, రామ్యా నాయక్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సాయిరెడ్డి, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి 75వ సంవత్సర జన్మదినాలను పురస్కరించుకొని ఎంపీ ల్యాండ్స్ కింద ఈరోజు యాలాల్ గ్రామంలో బోరింగ్ వేయడం అంటూ జరుగుతుంది. గత 20 సంవత్సరాల నుండి కూడా యాలాల్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ
సర్పంచ్ని కైవసం చేసుకోవడం కూడా జరిగింది. దాంట్లో యాలల్లో ఏ సమస్యలు వచ్చినా ఇక్కడున్న సర్పంచులు కానివ్వండి, నాయకత్వం కానివ్వండి, అన్ని విధాల గ్రామంలో సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో సర్పంచుగా మనం బాధ్యతలో ఉన్నప్పుడు ఈ గ్రామంలో సుమారు 18 బోర్వెల్స్ పనిచేయడం ఉండే, దానికి పంప్స్ కూడా ఆ రోజుల్లో పనిచేయడం అంటూ జరుగుతుంది. ప్రతి వార్డులో కూడా నీటి ఎద్దడి ఏవైతే మున్సిపల్ గ్రామ పంచాయతీ ద్వారా నీరు రావడం బంద్ అవుతుందో ఆ రోజు ఆ పంపుల ద్వారా అన్ని వార్డులలో కూడా ఆ మోటార్స్ నడిపించుకొని నీరు తీసుకోవడం అంటూ జరుగుతుంది గ్రామస్తులు. కాకపోతే మొన్నటికి మొన్న చూసుకున్నట్లయితే మిషన్ భగీరథ నీళ్లు 5 రోజులు రాకపోవడం ద్వారా గ్రామంలో చాలామంది నీటి గురించి ఇబ్బందులు పడి పొలాల దగ్గర నుండి ట్రాక్టర్ల ద్వారా నీరు కూడా తీసుకురావడం అంటూ జరిగింది. ఇక్కడున్న కార్యకర్తలు దృష్టికి తీసుకొచ్చిన వెంబడే మంచిది, ఎక్కడనో చాలా అవసరం ఉన్న చోట మీరు నాకు స్థలాన్ని చెప్పండి, బోర్వెల్లో ఎంపీ ల్యాండ్స్ నుండి ఎంపీ గారిని మాట్లాడి మీకు అవకాశం ఇప్పిస్తానని చెప్పి ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్తే పర్వాలేదు, మీరు ఎక్కడైనా అవసరం ఉన్న చోట ఎంపీ నిధులతోటి బోర్వెల్స్ వేయించుకోమని వాళ్ళ ఆదేశాన్ని చేయడం వలన ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ దృష్టి పెట్టడం ఒకటే, ఇక్కడనే కాదు ఇంకా అవసరం ఉన్న చోట ఇవ్వడానికి ఎంపీ గారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నీటి ఎద్దడి ఎక్కడున్నా కూడా వారి ఎంపీ నిధుల ద్వారా కార్యకర్తల దృష్టికి తీసుకొస్తే బోరింగ్స్ వేయించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి కార్యకర్తలు దృష్టిలో ఉంచుకొని ఆలోచన విధాన్ని మన దృష్టికి తెచ్చినట్లయితే ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళి అన్ని చోట్ల కూడా బోరింగ్లు వేయించడానికి పార్టీ పరంగా మేము సిద్ధంగా ఉన్నాం. కాకపోతే ఈరోజు మనం పోల్చుకున్నట్లయితే ఈ రాష్ట్ర వ్యాప్తంగా మోడీ గారి జన్మదిన వేడుకలని ఘనంగా జరుపుకుంటున్నాం. జిల్లాలో చూసినట్లయితే ఉదయాన్నే మనం తాండూరులో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు అన్నీ కూడా తాండూరులో చేయడం అంటూ కూడా జరిగింది. ఈరోజు వికారాబాద్ జిల్లాలో పోల్చుకుంటే వికారాబాద్లో రక్తదాన శిబిరం, పరిగిలో ఒక రక్తదాన శిబిరం కూడా చేయడం జరుగుతుంది. 17 సెప్టెంబర్ నుండి 2 అక్టోబర్ వరకు కూడా జన్మదిన వేడుకలన్నీ నిర్వహించుకోవడం అంటూ జరుగుతుంది. కాబట్టి ఈ 15 రోజుల కాల పరిమితిలో మోడీ గారి జన్మదినాన్ని రకరకాల కార్యక్రమాలు తీసుకొని ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశం కల్పించారు. కాబట్టి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా తీసుకొని మా యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క ఆవిర్భావాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు కార్యక్రమాలని నిర్వహించడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చిన జిల్లా బాధ్యులు ప్రధాన కార్యదర్శి అంటే విజయ్ కుమార్ గారికి, ఉపాధ్యక్షులు జిల్లా ఉపాధ్యక్షులు సుదర్శన్ గౌడ్ గారు, కార్యదర్శి సుదర్శన్ గౌడ్ గారికి, జిల్లా ఉపాధ్యక్షులు సాయిరెడ్డి పటేల్ గారికి, అలాగే మండల అధ్యక్షుడు శివకుమార్ గారికి, రామానాయక్ గారికి, మండల కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై భారత్, జై ఫోటోలు పెడతా కానీ మంచిగా ఇది ఆవుజీ ఇద్దరు మోడీ గారి జన్మదినాన్ని భారతదేశం మొత్తం మీద ఘనంగా జరుపుకుంటా ఉన్నారు. దానిలో భాగంగా యాలాల్ మండల కేంద్రంలో కూడా సేవా కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజల అవసరార్థం మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా గారి మరియు అధ్యక్షులు మండల అధ్యక్షులు శివకుమార్ గారు వీరి ఆధ్వర్యంలో ఇక్కడ బోరింగ్ వేయడం జరుగుతూ ఉన్నది. ఇవి ఎంపీ ల్యాండ్స్ నుంచి బోరింగ్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మీకు ఇంకేమన్నా అవసరాలు ఉంటే కూడా ఎంపీపీ గారినో, శివకుమార్ గారినో, రాము గారినో, సుదర్శన్ గారినో, ఈ మండలానికి సంబంధించిన నాయకులను ఎవరికి సంబంధించిన ఎంపీ గారు చాలా దూరదృష్టి ఉన్న వ్యక్తి, మంచి వ్యక్తి. వారికి నాన్ కరప్టెడ్ అనే పేరుంది. ఒక మంచి విద్యావంతుడు. ఇప్పటి వరకు మోడీ గారి అడుగుజాడల్లో నడుస్తూ పార్లమెంటుకు ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ కాకుండా ప్రజా సమస్యల మీద గొంతెత్తుతున్న వ్యక్తి. కాబట్టి వారి దృష్టికి ఒకవేళ వెళ్తే ఏ అవసరాలు వచ్చినా కూడా
మీకు తీరుస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ అందరికీ అందుబాటులో మండలాధ్యక్షులు మాజీ ఎంపీపీ గారు బాలేశ్వర్ గుప్తా గారు వారు ఎప్పుడూ మీ దృష్టిలో మీ దగ్గర ఉండి మీ ఏ సమస్యలు ఇచ్చినా కూడా తీర్చడానికి ఈరోజు మోడీ గారి జన్మదిన సందర్భంగా మీకు శుభాకాంక్షలు చెప్పుకుంటూ మీకు ఈ మీరందరూ కలిసి ఇచ్చిన అవకాశానికి యాలాల ప్రజలకు మరియు మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు గ్రామ పెద్దలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సెప్టెంబర్ 17 మరి భారత ప్రధాని శ్రీ గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మా యాలల మండల కేంద్రంలో మరి పెద్దలు సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా గారు అన్న మరి ఆధ్వర్యంలో మరి పెద్దలు జిల్లా ప్రధాన కార్యదర్శి మరి పటేల్ విజయ్ కుమార్ అన్న గారు, సుదర్శన్ గౌడ్ అన్న గారు, సీనియర్ నాయకులు సాయిరెడ్డి అన్న గారు, మాజీ అధ్యక్షులు రామనాయక్ అన్న గారు, వీళ్ళు మరి అదేవిధంగా గ్రామ పెద్దలు అందరి ఆధ్వర్యంలో ఈరోజు మరి ఏదైతే తాగునీటి రాష్ట్రంలో చూస్తున్నాం సమస్యలు, తాగునీటి ఎదుర్కొంటున్నారు ప్రజలు. మరి మండల కేంద్రంలో కూడా నీటి సమస్యను దృష్టిలో పెట్టుకొని ఈరోజు నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రజలకు దాహార్తి తీర్చే విధంగా మరి ఎంపీ ల్యాడ్స్ ద్వారా మరి ఈరోజు మరి ఇక్కడ బోర్ వేయడం జరుగుతుంది. దీనికి విచ్చేసిన గ్రామ ప్రజలకందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరోసారి గౌరవ నరేంద్ర మోడీ గారికి జన్మదిన తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా యాలల్ల మండల బీజేపీ కార్యాలయం ముందు యాలల్ల మండల బీజేపీ అధ్యక్షులు ఆకుల శివకుమార్ జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రత్యేక పూజలు అక్కడ చేసుకొని ఇక్కడ జెండా ఆవిష్కరణకు రావడం జరిగింది. మరి గౌరవ ప్రధానమంత్రి మరి దేశంలో ఎన్నో పథకాలు తీసుకొచ్చి పేద ప్రజలకు మరి ఎంతో చేయూతను అందించడం జరిగింది. ముఖ్యంగా మరి పేద ప్రజల పెన్నిదిగా మరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన గౌరవ నరేంద్ర మోడీ గారు మరి ప్రపంచంలోనే మరి అతి బలవంతమైన వ్యక్తిగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. ఆయనకి ఎన్నో మరి బహుమతులు, నోబెల్ బహుమతి, శాంతి బహుమతి కూడా పురస్కారం కూడా మరి దగ్గరలో ఉంది. అటువంటి గొప్ప వ్యక్తి మన భారతదేశానికి ప్రధానమంత్రి ఉండడం గర్వకారణం. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి కార్యకర్తలు ఈరోజు సంతోషంగా ఉన్నారు. ఆయన జన్మదినాన్ని గ్రామ గ్రామాన మరి పోస్టుల ద్వారా, సోషల్ మీడియా ద్వారా మరి ఎక్కడ వీలుంటే అక్కడ అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసి మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. మనకు దేశం మొత్తంలో స్వాతంత్రం వస్తే మనకు 1948 సెప్టెంబర్ 17న మనకు ఈ స్వాతంత్రం తెలంగాణకు రావడం జరిగింది. ఆ రోజు మొత్తము 5 జిల్లాలు మన 10 జిల్లాలు, కర్ణాటక 5 జిల్లాలు మొత్తం కలిపి మనకు ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి మన దేశ హోమ్ మినిస్టర్గా ఉన్న సమయంలో మనకు 258 సంస్థలను మనకు విలీనం చేయడం జరిగింది. ఆ రోజు పోరాటంలో ఆయనకు జమ్మూ కాశ్మీర్ జైల్లో పెట్టి అక్కడ మరణించడం జరిగింది. కాబట్టి ఈరోజు ఆయన ఫలితంగానే ఈ భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ మనం సుఖశాంతిగా ఉన్నామంటే ఈరోజు ఇంత గౌరవంగా మనం జెండా ఎగరేస్తున్నాం. కాబట్టి ఆయనకు ఎల్లవేళలా మనము ఎక్కడ ఉన్నా కూడా ఆయనకు భగవంతుడు మంచిగా మన భారతదేశ ప్రజల తరఫున కానీ మన తెలంగాణ ప్రజల తరఫున ఆయనకు మొదలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రజాపాలనా దినోత్సవం సందర్భంగా యాలల్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయం ముందు అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఇండియా వల్ల అన్నెసెసరీ మా మ్యాటర్స్లో తలదూరుస్తారని ఒక పిటిషన్ వేసిన ఆయన. ఆ పిటిషన్ అవన్నీ హీరింగ్ అవన్నీ వచ్చేసరికి ఇది తేడా అవుతుందని ఏం చేశారంటే ఆపరేషన్ పోలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో అప్పుడు తెలంగాణలో కేఎం మున్షి ఉండే ఇన్ఛార్జ్, ఇండియా తరఫున కేఎం మున్షి ఉండే ఇన్ఛార్జ్. ఈ కేఎం మున్షి అండ్ వీళ్ళు ఉండేది అనమాట. అప్పుడు ఆర్మీ ఆఫీసర్స్ ఉండేది. జనరల్ చౌదరి అని ఉంటారు, జయంత్ చౌదరి అని ఉంటాడు. ఆయన సక్సెస్ఫుల్గా ఏం చేసిందంటే తెలంగాణని ఇది మొత్తం పాత హైదరాబాద్ అంటే 3 స్టేట్స్ వస్తాయి. ఈ 3 స్టేట్స్ తీసుకొచ్చి బలవంతంగా ఇలా కలిపేసారు అనమాట. ఇది నిజాం ఒప్పుకోలేదు అనమాట, అస్సలు ఒప్పుకోలేదు. అందుకనే మిలిటరీ యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది అనమాట.
అయితే అప్పటి వరకు లేని ఏది ఇండియా స్వతంత్రం వచ్చింది 1947లో. 1940 అంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ 1 మంత్ వరకు తెలంగాణలో ఇటువరకు ఎట్లా ఉందో రాజుల పాలన అటనే ఉండే అనమాట. ఆ పాలన నుంచి విముక్తి వచ్చినందుకు గాను దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇదేంటంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఏమవుతుందంటే గవర్నమెంట్ అండ్ పొలిటికల్ పార్టీస్లో డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్ చేస్తారు. ప్రజెంట్ యాజ్ పార్ట్ ఆఫ్ ఏంటంటే మనం ఏమన్నాలంటే ప్రజాపాలన దినోత్సవం అన్నమాట మనం సెలబ్రేట్ చేస్తాం. గవర్నమెంట్ ఇట్లా అట్లా అది ఏంటంటే గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ పార్టీ మీద డిపెండ్ అవుతుంది. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా బషీరాబాద్ మండల కేంద్రంలో ఉన్న ఏఎంసీ కార్యాలయం ముందు ఏఎంసీ చైర్మన్ మాధవ్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా గిరిజాపురం మాధవ్ రెడ్డి ఎన్నికైన సందర్భంగా పలువురు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడే 2 నిమిషాలు మాట్లాడు. ఇప్పుడు స్పెషల్గా సాలని కప్తాం తెలవాలి కదా. ఈరోజు తెలంగాణ విమోచన దినం సందర్భంగా మా పరిపాలన దినోత్సవ సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎండిఓ గారు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మరి మా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చందర్ గారు మరి మా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అందరు కలిసి నాకు ఈరోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చైర్మన్ల ఫోరం కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు మరి వాళ్ళందరూ నాకు ఈరోజు సన్మానించి ఈరోజు నన్ను ఉత్సవపరిచినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మా మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి నాకు ఒక పదవి రావడం వలన మరి ముందు కూడా మా మార్కెట్ కమిటీ అభివృద్ధికి ఈ మండల అభివృద్ధికి ఈ ప్రభుత్వ అధికారులు మరి మా డైరెక్టర్ల సహకారంతో అందరితో కృషి చేస్తానని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. బషీరాబాద్ మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఎంఆర్ఓ జాతీయ జెండాను ఎగురవేశారు. మహిళా సహకార సంఘం, ఎంపీడీఓ కార్యాలయం తదితర కార్యాలయాల ముందు ఆయా శాఖల అధికారులు జాతీయ జెండాను ఎగురవేశారు. मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय हे అవతల మక్కలు మళ్ళీ రిక్వెస్ట్ చేసి శివ నిధులు బాగా వస్తాయి. पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल वंशा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे गाये तव शुभाशिष माये गाये तव जय गाथा जन जन मंगलदायक जन गण मन अधिनायक जय हे भारत
సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగ ఉజ్జల జలధి తరంగ तव शुभ नामे जाहे तव शुभाशिष मागे गाये तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाये तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे జీవన్గి గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ సెక్రటరీ ప్రకాష్ జాతీయ జెండాను ఎగురవేశారు. पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंग विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाये तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे hands down. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్